టీవీ24 న్యూస్ బులెటిన్. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని, ఎలాంటి వివాదాలకు తావులేదని తేల్చి చెప్పారు. తాను నామినేషన్ వేస్తానంటే అడ్డుకున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై పలువురు నాయకులు స్పందించారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పార్టీ నిబంధనల ప్రకారమే ఎన్నిక అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నామినేషన్ వేసే అవకాశం కల్పించామని, 10 మంది సభ్యులు ప్రాతిపదించిన తర్వాతే నామినేషన్ స్వీకరిస్తున్నామని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని, మీడియాలో వస్తున్న ఊహాగానాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 10 మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ వేస్తేనే ఆ యొక్క నామినేషన్ పత్రం ఆమోదమవుతుంది. కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి భారతీయ జనతా పార్టీలో అటువంటి ప్రక్రియ ఎక్కడా కూడా జరగదు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే కాదు, ప్రజాస్వామ్య దేశాలలో భారతీయ జనతా పార్టీ గురించి గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, అనేక కథనాలు మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎంత గొప్ప పార్టీయో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. అక్కడ అందరికీ అవకాశం ఉండే నామినేషన్ వేయడానికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు అన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పరిశీలకురాలు కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి శోభా కరాంజేజీ వారు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్స్ స్వీకరించారు. మరియు అదేవిధంగా నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ యొక్క ఎన్నిక కోసం నామినేషన్స్ స్వీకరించారు. రేపు అధ్యక్ష ఎన్నిక ప్రకటన మరియు నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ యొక్క ప్రకటన ఉంటుంది. రేపు 10 గంటలకు వేదా కన్వెన్షన్, మన్నెగూడలోని యొక్క వేదా కన్వెన్షన్లో అక్కడ ప్రకటన ఉంటుంది. అక్కడ మా యొక్క ప్రస్తుత అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ రాష్ట్ర పదాధికారులు, మండలాధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా అక్కడ హాజరవుతారు. అక్కడి నుంచి మిగతా యొక్క ప్రక్రియ ముందుకు పోతుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఒక పేరు ప్రచారంలోకి రావడంతో రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. అనంతరం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ చాలా మంది మౌనంగా ఉన్నంత మాత్రాన దానిని అంగీకారంగా భావించవద్దని పేర్కొన్నారు. నేను నా ఒక్కడి గురించే మాట్లాడడం లేదు. మనల్ని నమ్మి మన వెంట నిలిచిన లెక్కలేనంత మంది కార్యకర్తలు ఓటర్ల తరపున మాట్లాడుతున్నారు. వారంతా ఈరోజు తీవ్ర నిరాశకు గురయ్యారని రాజాసింగ్ తన పోస్టులో పేర్కొన్నారు. నమ్మకంతో పార్టీ వెంట నడిచిన కార్యకర్తలు, మద్దతుదారులు ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్
తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం ఈ జూన్ నెలలోనే 26 జిల్లాల్లో సుమారు 2500 కిలోమీటర్లు పర్యటించానని తెలిపారు. రాష్ట్ర విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కినా రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో లేరని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో మోదీ అధికారంలో ఉండడానికి చంద్రబాబే కారణం. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కేంద్రంపై కనీస ఒత్తిడి తీసుకురావడం లేదు. మరోవైపు కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ చివరికి తన మెడనే మోదీ ముందు వంచారని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికీ మోదీని ఒక్క మాట అనకుండా కేవలం చంద్రబాబును విమర్శిస్తూ దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. యువని నేపథ్యంలో మోడీ గారు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని తిరుపతి సాక్షిగా చెప్పి కూడా దాన్ని విస్మరించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ రోజుటి వరకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు. చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓట్లని, ఎంపీలని, ఈ బలాన్ని తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారి సర్కారు నిలబడింది. 11 సంవత్సరాలుగా మోడీ గారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే 45 మీటర్లు కాదు 41 మీటర్లకే నీటి నిల్వ చేయాలి అన్నట్టుగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ ఫిగరు మెన్షన్ చేస్తూ దీనికైతేనే ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్తే ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా వైసీపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా లేదు ఇది పోలవరం ప్రాజెక్టు 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కాకూడదు అంటే 45 మీటర్లో నీటి నిల్వతో కట్టాల్సిన అవసరం ఉంది, 900 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ఇది ఫుల్ కెపాసిటీలో రన్ చేయాల్సిన అవసరం ఉంది, 50 లక్షల మందికి మంచినీరు సౌకర్యం కల్పించాలి అంటే ఈ ప్రాజెక్టు యథావిధిగా చేస్తేనే దీనికి అర్థం ఉంటుంది అని ఒక్కరంటే ఒక్కరు కూడా 41 మీటర్లకు నీటి కేటాయింపులు, నీటి నిల్వను లిమిట్ చేస్తూ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా, ఒక్క పార్లమెంటేరియన్ కూడా బీజేపీ పార్టీకి ఎదురు చెప్పింది లేదు. పోలవరం ప్రాజెక్టు అట్లా అన్యాయం చేస్తుంటే ఇక రాజధానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే ఇది మన విభజన హక్కు అయితే ఈ రోజు వరకు కూడా రాజధానికి సంబంధించి కేవలం అప్పులే ఇస్తారట. విశాఖ స్టీల్ అయితే ప్రైవేటైజ్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, చేయకుండా ఆపుతారా, ఏ దాని మీద క్లారిటీ లేదు. పార్లమెంటులో సైతం ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రైవేటైజ్ చేస్తాము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అష్యూరెన్స్ లేదు. అలాగే విభజన హామీలలో ఏ ఒక్కదానికి కూడా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా నిజానికి సేల్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పరంగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటే ఇప్పటికీ కూడా దాన్ని జిందాల్కో ఇంకోరికో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉత్తరాంధ్ర అయినా లేకపోతే కారిడార్ అయినా లేకపోతే ఉత్తరాంధ్ర కింద రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఇంతవరకు నెరవేర్చకపోయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇస్తున్న మద్దతు. వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీని అయితే వ్యతిరేకించారో అదొక రైటిస్ట్ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు, మోడీకి దత్తపుత్రుడిగా మారారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడలను మోడీకి వంచేశారు.
ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడుగానే వ్యవహరిస్తున్నారు. అధికారం లేనప్పటికీ కూడా ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడటం లేదు. గమనిస్తే మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా, లేక మన విభజన హామీలకు అనుకూలంగా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా, సెలెక్టివ్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించగలిగిన నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీగా మిగిలింది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, లేక విభజన హక్కులు సాధించుకోవాలని, ఇలా ఏవైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం, ఈ పర్యటన చేశాం. ప్రతి జిల్లాలోనూ వాళ్ళకున్న కార్యకర్తలకు, నాయకులకు ఉన్న ఇబ్బందులు, సూచనలు అన్నీ విన్నాం. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి అన్నది కూడా డిస్కస్ చేశాం. ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది, కాంగ్రెస్ పార్టీ రాబోయే 4 సంవత్సరాలలో చాలా సీరియస్గా పని చేయబోతుంది. ఈ 4 సంవత్సరాలు అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీన్ని 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. IBM, TCS, L&T వంటి ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ జాతీయ వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థల ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ టెక్నాలజీకి మార్చాలని సంకల్పంతో పనిచేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. Finally, we thought we had to attempt it. We build one good iconic tower. That is where I called L&T. Even at that time, L&T was a premier organization in construction. I asked them to build high-tech city under PPP model. That was the beginning in India to promote information technology. But by that time, Bangalore and Gurgaon, they are having operations in a big way because of natural growth. Then I promoted ecosystem. Here I am using ecosystem. IT intention alone cannot serve the purpose. I went to America. First of all, I have to study what is IT, what is going to happen in future, all these things. As Chief Minister, first time, went to America. All over the country, I toured all corporate giants. You name anybody, including Microsoft, everybody I met at that time in America, and studied what is the future, and also analyzed and also asked them this showing strength of India. I told only one thing at the time everywhere. Nobody can ignore India. India is very strong in information technology for future. Reason is British people, after giving independence to us, they left English to us. They have taken my Kohinoor diamond also at that time, but they left English to us. Second, Indians are very strong in mathematics. Zero invented by Indian. So that is our strength. This is where I used to promote. Then after 15 days I came back. I started number of engineering colleges. And also I promoted
పాసమైలారం పేలుడు ఘటనపై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రంగా స్పందించారు. దీనిపై ఆయన ఖండన వ్యక్తం చేస్తూ బాధితుల పట్ల సమర్థవంతంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న 12 మందిని వెంటిలేటర్పై ఉంచినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 60 నుంచి 70% కాలిన గాయాలు ఉన్నవారికి పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వివరించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతుందని మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. బాధితులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు అధికారులతో సమన్వయం జరుగుతుందని స్పష్టం చేశారు. హాస్పిటల్లో పేషెంట్స్ చూసిన తర్వాత హరీష్ రావు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారు, ఏమని ప్రభుత్వము సరిగా రెస్పాండ్ కాలేదు, కార్పొరేట్ హాస్పిటల్స్ కి పంపించలేదని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది. నేను అక్కడ కూడా చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలాంటి సంఘటనలో మెయిన్ ప్రాబ్లము ఎగ్జాషన్ ఉంటుంది, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, డిహైడ్రేషన్ ఉంటుంది. దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ ఇచ్చారు. అందు గురించి వీళ్ళందరినీ కూడా దగ్గర హాస్పిటల్లో షిఫ్ట్ చేసి ఆక్సిజన్ ఇచ్చి కొందరికి ఎవరైతే క్రిటికల్ గా ఉన్నారో 12 మంది వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. చాలా మంది బర్న్స్ తో ఉన్నారు. ఎవరైతే 60-70% బర్న్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్రిటికల్ స్టేజ్ ఉంటుంది. 3-4 రోజులు పడుతుంది నిజంగా అసెస్ చేయడానికి. తక్కిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రణవ్ హాస్పిటల్లో వాళ్ళందరికీ 20 నుంచి 25% వరకు బర్న్స్ ఉన్నాయి. వారు ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. వారికి ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరికైతే అవసరమో డెఫినెట్లీ వాళ్ళందరికీ కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళి పంపించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ కల్పిస్తాం. ఎవరు కూడా దీంట్లో రాజకీయం చేసేది అవసరం లేదు. దీంట్లో ఈ సంఘటనకి ఎంక్వైరీ చేసి మేనేజ్మెంట్ తప్పులు ఏమైనా ఉంటే, నిర్లక్ష్యం ఉంటే డెఫినెట్లీ వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంటుంది. ఈరోజు పొద్దున జరిగిన సంఘటనలో 21 మందిని ప్రణామ్ హాస్పిటల్ తరలించడం జరిగింది. 2 మరణించింది. మిగతా అందరు ఎవరు కూడా ఈ హాస్పిటల్ మాత్రం ఎవరు కూడా సీరియస్ లేరు. బహుశా 4-5 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతుంది. పేషెంట్స్ చిత్తగాత్రులు, ఒకటి ధృవ హాస్పిటల్, ఒకటి ప్రణామ్ హాస్పిటల్. ధృవ హాస్పిటల్ నుంచి కూడా 2-3 పేషెంట్స్ ని అపోలోకు తరలించారు. థ్యాంక్ యూ. దక్షిణాసియాలోని మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా అమరావతిని అభివృద్ధి చేస్తామని టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సాంకేతిక విప్లవానికి 2వ చాప్టర్గా ఇది మారనుందన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా విద్య, పరిశోధన, ఉద్యోగ అవకాశాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారు. ప్రపంచంలోని అత్యాధునిక కంపెనీలను ఆకర్షించేలా అమరావతిలో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అమరావతిని సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇది తొలి అడుగుగా మారుతుందన్నారు. Movement to leapfrog, not just to join the global race, but to shape the very direction of this journey. Education, talent, and workforce of the future. A quantum future cannot be built without a quantum-ready workforce. We are proud to announce that APSHE's introduction of India's first integrated curriculum in quantum technologies and AI across all our universities. I request Kamakoti Garu and Satyanarayan Garu to guide us in this journey. We are all here to learn. We are all here to collaborate. Under your guidance, Madhumurthy ji is here. Kuna Shashidhar ji is also sitting next to you. We would love to really create a robust curriculum where our students can not only excel but actually thrive in their quantum journey. This initiative will ensure that Andhra Pradesh becomes the brain capital of the global quantum ambition. In the next few years, the Amravati Quantum Valley is projected to create over 1 lakh high-skilled jobs, incubate close to 50+ unicorns, nurture next-generation PhDs, fellowships, and internships focused exclusively on quantum science and engineering. We are not just building technology, we are building human capital that can shape the future of technology. Under the visionary leadership of Mr. Naidu, Andhra Pradesh is not just dreaming big, we are building smart and fast.
We are developing a dedicated quantum research zone within Amravati Knowledge City, single window clearances for quantum startups, labs, and foreign R&D centers, plug-and-play research infrastructure with L&T, IBM, and DRDO as anchor partners. And when vision meets velocity, innovation thrives. Honestly, all of us here are in this workshop to learn about quantum technologies. When the leaders, the industry leaders were presenting, it felt like I was back in college, my good old days in Carnegie Mellon. I think there's a lot to learn. In the last 2 decades, the entire sector has gone through a lot of transformation, but we as Andhra Pradesh would like to lead this from the front. To the scientific community, we stand by you. To innovators and startups, we offer a launchpad here in Andhra Pradesh. To global leaders and investors, please come partner with us to create our journey and power the quantum breakthroughs. Let Amravati become to Quantum Valley what Silicon Valley became to software, a global symbol of innovation, excellence, and aspiration. To be very honest, when the Honorable Chief Minister spoke about this initiative, 99% of the people in the room didn't understand what he was talking. పాసమైలారం ఘోర ప్రమాదంపై మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి తడబాటు లేకుండా స్పందిస్తుందని తెలిపారు. దయచేసి ఈ విషాద ఘటనను రాజకీయం చేయొద్దని ప్రజలకు, రాజకీయ నాయకులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అత్యవసరంగా బాధితుల చికిత్సకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు పొద్దున జరిగిన సంఘటనలో 21 మందిని ప్రణామ్ హాస్పిటల్ తరలించడం జరిగింది. 2 మరణించింది. మిగతా అందరు ఎవరు కూడా ఈ హాస్పిటల్ మాత్రం ఎవరు కూడా సీరియస్ లేరు. బహుశా 4-5 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతారు. పేషెంట్స్ చిత్తగాత్రులు, ఒకటి ధృవ హాస్పిటల్, ఒకటి ప్రణామ్ హాస్పిటల్. ధృవ హాస్పిటల్ నుంచి కూడా 2-3 పేషెంట్స్ ని అపోలోకు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరు నామినేషన్ వేసినా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని వెల్లడించారు. వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ శ్రేయస్సు కోసం పనిచేయడం తన ధ్యేయమని చెప్పారు. అధ్యక్ష పదవిపై ఎవరి పేర్ల చర్చ జరిగినా తాను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని వ్యాఖ్యానించారు. ఏ నాయకుడినైనా తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తే వారితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణలో బలమైన నేతలను ముందుకు తీసుకొచ్చేందుకు పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే అంతర్గత ఐక్యత అవసరమని చెప్పారు. సభ్యులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ తరఫున అధ్యక్షులుగా ఎవరు నామినేషన్ చేసినా పార్టీ డెసిషన్కి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. రానున్న కాలంలో పార్టీని పూర్తిగా బలపరిచే పని చేస్తాము. wholeheartedly extending our support to the party's nominee for the presidential post of BJP Telangana. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి అధిష్టానం నిర్ణయం సాయంత్రం ప్రకటిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అధిష్టానం అధ్యక్షుని ఖరారు చేస్తుందన్నారు. ఎవరు అధ్యక్ష పదవిలకు వచ్చినా తాము పూర్తిగా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలున్న రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. ఇది కేవలం ఒక పార్టీ కాదు, ఒక ఉద్యమమని అన్నారు. తెలంగాణలో పార్టీ మరింత బలపడేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. తనకు పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని, పార్టీ బలోపేతమే తన లక్ష్యమన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. ఒకటే నామినేషన్ వేయాలి, 2 నామినేషన్ చెప్పారు. నామినేషన్ ఓపెన్గా ఉన్నాయి. నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు. అంటే అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది.
ఎవరికి ఇచ్చారు? ఎవరు అధ్యక్షుడు? ఎవరు ఇంకా కాలే కదా. సాయంత్రం ప్రకటిస్తారు, సాయంత్రం చెప్తారు నామినేషన్స్ తర్వాత. ఎవరు నామినేషన్ ఇస్తారో నామినేషన్స్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు. దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు. వాటిని ఎవరు సోషల్ మీడియాలో పెడుతున్నారు, నేను కూడా చూసినాను. అధ్యక్షుని కోసము, అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు. అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు. ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమవుతుంది? చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది, దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందుతుంది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు. కాబట్టి ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో, ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. బండి సంజయ్ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రకటించారు. తన పేరును అధికారికంగా ఇప్పటికీ ప్రకటించలేదు, కానీ పార్టీ జాతీయ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ బలోపేతానికి ఏ స్థాయిలో అయినా కృషి చేస్తానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు వరకు జరిగే ప్రతి ఎన్నికలో పార్టీని గెలిపించేందుకు తన శక్తి మేర కృషి చేస్తానన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలున్నాయని చెప్పారు. పార్టీలోని అంతర్గత ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. తనకు ఇచ్చే ప్రతి బాధ్యతను నిష్ఠగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం అన్ని వర్గాలతో సమన్వయం చేస్తానన్నారు. జాతీయ అధిష్టానం నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం పట్ల నేను వారికి శీర్ష వహించి ధన్యవాదాలు చెప్తున్నాను. లక్షలాది మంది కార్యకర్తలతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, గెలిచిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో, వారి యొక్క సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఒక ఆకాంక్ష మేరకై, ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు. ఈ రెండు పార్టీల పట్ల ప్రజలకు ఈరోజు వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయి బీజేపీ పట్ల చూస్తున్నారు. కాబట్టి బీజేపీ రేపు తెలంగాణలో అధికారం కైవసం చేసుకో దిశలో పనిచేయాలని చెప్పేసి పంచాయత్ నుంచి పార్లమెంటు దాకా, అంటే లోకల్ బాడీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల నుంచి జనరల్ ఎలక్షన్స్ దాకా కూడా భారతీయ హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తీవ్రంగా స్పందించారు. సున్నం చెరువు వద్ద పేదల ఇండ్లను కూల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హైడ్రా చర్యలతో నిరుపేదలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్న వెంటనే కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరుతూ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అధికారుల తీరుపై గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇల్లు కాపాడడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఎలాంటి నోటీసులు లేకుండానే పేదల గృహాలను కూల్చడంపై నిలదీశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తాను వెనక్కి తగ్గబోమని తెలిపారు. పేదల పక్షాన తానే నిలబడతానని గాంధీ చెప్పడంతో స్థానికులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. రేపు ఈ సిఎడ్ సొసైటీ వాళ్ళందరికీ కూడా కమిషనర్ గారు రేపు సమయం ఇచ్చారు మీటింగ్కి. సమయం ఇచ్చి ఇవాళే పొద్దున్నే వచ్చి కూలగొట్టడం అనేది, బౌండరీ ఫిక్స్ కాకుండా కూలగొట్టడం అనేది తప్పనేది నా భావన. నేను దాన్ని ఖండిస్తున్నా. బౌండరీ ఎక్కడ ఉన్నది, మీరు ఎక్కడ ఫిక్స్ చేసి కాంక్రీట్ వాల్ కట్టారు,
గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు, మీ అందరూ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు ఆనాడు అదే మాట మీద ఉన్నారు, ఈరోజు కూడా అదే మాట మీద ఉన్నారు. కానీ వాస్తవాల్ని తప్పుదోవ పట్టించి మీ అందరూ కూడా చూశారు. ఇప్పుడు ఫెన్సింగ్ ఎక్కడుందో, ఎక్కడ బౌండరీ ఫిక్స్ చేశారో కూడా చూశారు. ఇది తప్పిదమా కాదా అనేది మీ అందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూడా కళ్ళు తెరిపిస్తా. వీళ్ళందరినీ తీసుకొని హైడ్రా కమిషనర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి వాస్తవాలు చెబుతా. వాస్తవాలను సరిచేశారు, మంచి పరిణామం. సరిచేయలేదు, రెవెన్యూ ఇరిగేషన్లో ఉన్నటువంటి పెద్ద అధికారులతో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా. వాస్తవాల్ని బౌండరీ ఫిక్స్ చేసి ఇప్పుడు కూడా మీ చెరువు ఎంత అనేది ఫిక్స్ చేయండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం సినీ నటుడు ఆర్ మాధవన్, గాయకుడు రాహుల్ సిబ్లిగంజ్ విచ్చేస్తారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో శాంతంగా స్వామివారి దర్శనం జరిపిన వారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల నుంచి ఆశీర్వాదాలు పొందారు. వారి సేవాభిమానాన్ని ప్రశంసిస్తూ తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల సందర్శన సందర్భంగా భక్తిపూర్వకంగా స్వామివారిని దర్శించుకున్న మాధవన్, రాహుల్ భక్తుల్లో ఆసక్తిని రేపారు. ఆలయ సిబ్బంది వీఐపీ దర్శన ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. భక్తుల రద్దీ మధ్య శాంతిగా దర్శన నిర్వహించగలిగిన అధికారులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు భక్తులు మాధవన్, రాహుల్ను దర్శించి సెల్ఫీలు తీసుకోవడంతో వినోదంగా మారింది. తిరుమల దర్శనం సందర్భంగా వారు సాధారణంగా వ్యవహరించడం అభినందనీయం. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా ఆహ్లాదంగా ఉన్నది. కేమ్ విత్ మై పేరెంట్స్. సో తల్లి మదర్ని తీసుకొని వచ్చా, ఫ్రెండ్ తమ్ముళ్ళతో వచ్చా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే హరిహర వీరమల్లిలో పాడాను సార్, ఇవ్వగొట్టినారు అన్న సాంగ్. బట్ ఏదైనా సాంగ్స్ పాడితే లీక్ చేసే చాలా రైట్స్ మాకు ఉండవు. సో నెక్స్ట్ డెఫినెట్లీ మనం వెయిట్ చేయాల్సింది. దేవుడి పాటలను పాడే అవకాశం 100% చాలా పాడుతూ ఉంటాను దేవుడి